బాగున్నావా? సో మనము మన లాస్ట్ వీడియో లోపల ఎంటిటీ లైఫ్ సైకిల్ మెథడ్స్ గురించి డిస్కస్ చేసాం. లైక్ ప్రీ పర్సిస్ట్, పోస్ట్ పర్సిస్ట్, ప్రీ అప్డేట్, పోస్ట్ అప్డేట్, డిలీట్, ఆల్ దోస్ థింగ్స్ వీ హ్యావ్ డిస్కస్డ్, రైట్? సో దాంట్లోపల మనకు ఒక యూస్ కేస్ ఏమనుకున్నాం అంటే, ఒక ఎంటిటీ అనేది సేవ్ అవ్వడానికన్నా ముందు ప్రీ పర్సిస్ట్ అనేది కాల్ అవుతుంది. దాంట్లో మనము కొన్ని డిఫాల్ట్ వాల్యూస్ సెట్ చేయొచ్చు ఎంటిటీ ఫీల్డ్ లెవెల్ లోపల అని అనుకున్నాం కదా. సో అది ఎట్లా సెట్ చేయాలి అని చెప్పి చూద్దాం ఇప్పుడు, ఓకేనా? సో ఇది నా స్టూడెంట్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఈ 4-5 కాలమ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఇంకో కాలం యాడ్ చేస్తా, స్టేటస్ అని చెప్పి, యాక్టివా కాదా అని చెప్పి తెలుసుకోనికి, ఓకేనా? సో ఇది నా స్టూడెంట్ ఎంటిటీ హియర్, ఓకేనా? సో లెట్ మీ యాడ్ ఏ కాలం. ఎట్లా? కాలం name is equal to, let's say, like status, private string status అని చెప్పి ఒక ఫీల్డ్ నేను యాడ్ చేసిన. ఓకే, గుడ్. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ప్రీ పర్సిస్ట్లోకి వెళ్తా. ప్రీ పర్సిస్ట్ ఇక్కడ నేను ఏం చేస్తా, ఒక ఇఫ్ స్టేట్మెంట్ వేస్తా. ఏంటిది? ఒకవేళ స్ట్రింగ్ యూటిల్స్ ఈజ్ బ్లాంక్ అవుతాయి. ఏంటిది? ఏ ఫీల్డ్ అంటే దిస్ డాట్ గెట్ స్టేటస్. ఆ స్టేటస్ అనే ఫీల్డ్ బ్లాంక్ అవుతే నేను ఏం చేస్తా అంటే సింపుల్గా సెట్ స్టేటస్ లెట్స్ లైక్ యాక్టివ్ అని చెప్పి సెట్ చేస్తా, ఓకేనా? సింపుల్గా ఇది, ఓకే. అయితే ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ పోస్ట్ కన్స్ట్రక్ట్ని వాడేసి నేను డేటాను డైరెక్ట్గా సేవ్ చేస్తున్నా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఫీల్డ్ అనేది నేను టచ్ చేయట్లేదు. అంటే ఈ సేవ్ ఆపరేషన్ జరుగుతున్నప్పుడు ఏమవుతుంది, డైరెక్ట్గా ఈ మెథడ్లోకి వెళ్తుంది, ప్రీ పర్సిస్ట్లోకి వెళ్తుంది. ఎందుకు? దిస్ లైఫ్ సైకిల్ మెథడ్ కాబట్టి దీంట్లోకి వెళ్ళేసి చెక్ చేసుకుంటుంది ఇది బ్లాంకా కాదా. గెట్ స్టేటస్ నేను ఇక్కడ ఎట్లా పెట్టట్లేదు కాబట్టి ఇది బ్లాంక్ కాబట్టి డిఫాల్ట్ వాల్యూ అనేది సెట్ అవుతుంది. ఓకే, నేను ఏం చేస్తా అంటే ఈ రమేష్ అనే దానికి నేను s1 డాట్ సెట్ స్టేటస్ లెట్స్ లైక్ నో హీ డైడ్ అని చెప్పి నేను పెట్టేస్తా. ఓకే, అప్పుడు ఏమవుతుంది, ఇది సేవ్ అవ్వడానికన్నా ముందు, s1 సేవ్ అవ్వడానికన్నా ముందు ఇక్కడికి వెళ్తుంది, ప్రీ పర్సిస్ట్లోకి వెళ్తుంది, ఇక్కడికి వచ్చి ఈజ్ బ్లాంకా కాదు, వాల్యూ ఉంది కాబట్టి ఈ పీస్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో అట్లా మనము డిఫాల్ట్ వాల్యూస్ని సెట్ చేయొచ్చు అండ్ వాల్యూస్తోని మనం ఆడుకోవచ్చు లెఫ్ట్ అండ్ రైట్, ఓకేనా? సో ఒక్కసారి నేను రిఫ్రెష్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ మనకు నేమ్ అనే కాలం వరకే ఉంది, ఆ స్టేటస్ కాలం లేదు కదా. సో ఇప్పుడు ఆ స్టేటస్ కాలం క్రియేట్ అవుతుంది. ఓకే, సో క్రియేట్ అయ్యేసి డైరెక్ట్గా ఆ వాల్యూస్ అనేవి సెట్ అయిపోతాయి. చూసినట్లయితే ఎందుకు? బికాజ్ ఇట్ ఇస్ అ పోస్ట్ కన్స్ట్రక్ట్లో ఉంది కాబట్టి ఈ సర్వీస్ అనేది క్రియేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా పోస్ట్ కన్స్ట్రక్ట్ అనే మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఎవరు చేస్తారు? ఆబ్వియస్లీ స్ప్రింగ్ కాంటెక్స్ట్ అనేది చెక్ చేసుకుంటుంది, ఓకేనా? సో ఇక్కడ మిగతా ఫీల్డ్స్ అన్నిటి లోపల మనము ఈ ఫీల్డ్ని సెట్ చేయలేదు కాబట్టి ఇక్కడికి వచ్చేసి ఏంటిది, ఈ ప్రీ పర్సిస్ట్కి వచ్చేసి ఇది ట్రూ అయి ఎగ్జిక్యూట్ అయింది. బట్ ఇక్కడ ఫీల్డ్ మనం సెట్ చేసాం, స్టేటస్ ఫీల్డ్. సో ఏమైంది, ప్రీ పర్సిస్ట్కి వచ్చేసి ఈజ్ బ్లాంక్ అనేది ఫాల్స్ అయింది కాబట్టి ఈ యాక్టివ్ అనే ఫీల్డ్ సెట్ అవ్వలేదు. చూసినట్లయితే ఇక్కడ ఎస్, ఓకేనా? సో అట్లా మనము ప్రీ పర్సిస్ట్ని మనము వాడుకొనేసి డిఫాల్ట్ వాల్యూస్ కానీ కొన్ని వాల్యూస్ని కానీ మనం సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. హోప్ మీకు ఇది యూజ్ అయింది అని అనుకుంటున్నాను. మీకు ఇది యూజ్ అయినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.